హలో అండి, వెల్కమ్ టు జేమాక్స్. ఫ్రెండ్స్, మనము జేమాక్స్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కాయిన్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేమాక్స్ గురించి చెప్పాలంటే, ఈ జేమాక్స్ అనేది ఒక క్రిప్టో కాయిన్ ప్రాజెక్ట్ అండి. ఈ జేమాక్స్ ఒక కంపెనీ మన హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది, గచ్చిబౌలిలో. ఈ యొక్క ఆఫీస్ అనమాట, హెడ్ ఆఫీస్. సో మీకు వీలైతే గచ్చిబౌలి హెడ్ ఆఫీస్ విజిట్ చేసి అక్కడ చూసి మీకు జెన్యూన్ అనిపిస్తేనే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మరి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా కాయిన్స్ కొనాలనే దాని గురించి మనం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సో ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్లో వచ్చేసి సెర్చ్ చేయండి, పైన జైమాక్స్, JAIMAX జైమాక్స్ కాయిన్ అని వస్తుంది, జైమాక్స్ యాప్ అని వస్తుంది. రెండిట్లో ఏదైనా సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్నాక ఈ విధంగా మనకు యాప్ అనేది వస్తుందండి. ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. సో మీరు ఇన్స్టాల్ ఉంటే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్డ్ అయిన వాళ్ళకు మాత్రం ఆల్రెడీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సైన్ ఇన్లోకి వెళ్ళాలండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్లోకి వెళ్ళాలండి. సైన్ ఇన్ అంటే మనకు ఆల్రెడీ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే సైన్ ఇన్ అవుతుంది. సో మనం రిజిస్టర్లోకి వెళ్ళాలి, కొత్తగా చేస్తున్నాం కాబట్టి. సో రిజిస్టర్లోకి వెళ్ళాక ఇక్కడ మనకు మన యొక్క పేరు అనేది ఎంటర్ చేయాలండి. సో ఇది నా యొక్క పేరు అని చెప్పొచ్చు. సో నా యొక్క పేరు ఇది. సో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుందండి. ఈ పాస్వర్డ్ 2 సార్లు పెట్టాలి. ఇక్కడ పాస్వర్డ్లో పెట్టాలి, ఇక్కడ ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, రెండిట్లో కూడా సేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. తర్వాత రిఫరల్ కోడ్ అడుగుతుందండి. ఇది నా యొక్క రిఫరల్ కోడ్. చూడండి, ఇది నా యొక్క రిఫరల్ కోడ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా యొక్క రిఫరల్ కోడ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. వీలైతే నాకు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. మెయిల్ ఐడి, ఫోన్ నంబరు, పాస్వర్డు, పేరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని, సో కింద గెట్ ఓటీపీ అని ఉంది కదండి, ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీని తీసుకొని దీంట్లో ఎంటర్ చేసి ఇక్కడ కింద టిక్ బటన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఉంది. సో దీని మీద ఇట్లా టిక్ చేస్తే మనకు రైట్ మార్క్ వస్తుందండి. సో టిక్ చేసి ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయాలి. సైన్అప్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్కి తీసుకెళ్తుంది, లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. సో లాగిన్ పేజ్కి తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంటర్ మెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా, మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో నేను ఇప్పుడు నా యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. సో నేను నా యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా సైన్ ఇన్ అయితే అవుతుందండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 పైసా ఉన్నప్పుడు కాయిన్ ప్రైస్ అయితే కొన్నానండి. ఫేజ్ 1లో ఉన్నప్పుడు కొన్నాను. ఇక్కడ చూడండి, ఫేజ్ 1లో 10 బిలియన్ కాయిన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫేజ్ 2లో ఉన్నాము. ఫేజ్ 2లో మనకు 5 పైసల నుంచి 59 పైసల వరకు కాయిన్ యొక్క ప్రైస్ అనేది ఉండబోతుందండి. ప్రజెంట్ 5 పైసలు ఉంది కాయిన్ ప్రైజు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు కాయిన్స్ మీరు ఒక 5,000 రూపాయలు పెట్టుకుంటే 1,00,000 కాయిన్స్ వస్తాయి. 10,000 పెడితే 2,00,000 కాయిన్స్ వస్తాయి. అట్లా మనకు ఎన్ని లక్షల కాయిన్స్ కావాలో అన్ని లక్షల కాయిన్స్ అనేది మీరు కొనుక్కోవచ్చు. ఇది నేను 2025 మార్చ్ ఆర్ ఏప్రిల్, అంటే 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ బ్యాక్ నేను 40,000 రూపీస్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో అప్పట్లో నాకు వచ్చిన కాయిన్స్. ఇప్పుడు అదే 40,000 పెడితే మీకు ఒక 10 లక్షల కాయిన్స్ కూడా మేబీ రావు అనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకు కాయిన్స్ అనేది బై చేసి పెట్టుకుంటే మనకు ఈ యొక్క కాయిన్ ప్రైస్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఫేజ్ 3లో
అండ్ ఫేజ్ 4లో అండ్ ఫేజ్ 5 మొత్తం ఫేజ్ 5 వరకు మనకు ఈ యొక్క కాయిన్ సెల్లింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ₹3.15 కాయిన్ ప్రైస్ స్టార్ట్ అవుతూ ₹4.10 ఎండ్ అవుతుందండి. అప్పుడు కాయిన్ అనేది మార్కెట్లో లిస్టింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు 5 పైసలకు కొనే కాయిన్ దాదాపు ₹4.10 మనం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి ఎంత సమయం పడుతుంది అనేది ఈ కాయిన్స్ యొక్క సెల్లింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము కాయిన్స్ ఎలా కొనాలి, సో రిజిస్ట్రేషన్ అయితే అయ్యాము. సో కాయిన్స్ ఎలా కొనాలి అంటే, సో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బై నవ్ కాదండి, డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు యూపీఐ ట్రాన్స్ఫర్ ఉంది, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, తర్వాత కార్డు పేమెంట్ కూడా చేసుకోవచ్చు అండి, డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు. సో ఇక్కడ మనము చాలామంది గూగుల్ పే, ఫోన్పే స్కానర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీ దగ్గర స్కానర్ ఉంటే ఈ యొక్క స్కానర్కి అమౌంట్ సెండ్ చేసి, లేదా యూపీఐ ఐడి ఉంటే యూపీఐ ఐడి ద్వారా కానీ మీరు కంపెనీకి పేమెంట్ చేసి మినిమం ₹2,500 అండి ఇన్వెస్ట్మెంట్. 2,500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రజెంట్ ఉన్న కాయిన్ ప్రైస్కి ఏవైతే కాయిన్స్ వస్తాయో ఆ కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎన్ని కాయిన్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 5,000 పెట్టుకుంటే 1,00,000 కాయిన్స్, 10,000 పెట్టుకుంటే 2,00,000 కాయిన్స్, సో 1,00,000 పెట్టుకుంటే 20,00,000 కాయిన్స్ అలా వస్తాయండి. కాబట్టి సో మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత, అమౌంట్ పంపించిన తర్వాత ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు ట్రాన్సాక్షన్ ఐడి, యూటీఆర్ ఐడి ఉంటాయి కదా, అవి తీసుకోవాలండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కిందికి వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ అడుగుతుంది కదా, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి, డిఫాల్ట్గా తీసుకుంటుంది. మనం ఏదైతే అమౌంట్ పంపించామో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి, ఏదైతే మనము ఫోన్పే నుంచి పంపిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అది దీనిలో అప్లోడ్ చేయాలండి. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు డిఫాల్ట్గా సో మీ మీడియాకి యాక్సెస్ చేస్తుంది, గ్యాలరీకి తీసుకెళ్ళి అక్కడ మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన ఒక 5 to 10 మినిట్స్కి మీకు మీ వ్యాలెట్లో అమౌంట్ అనేది కనిపిస్తుంది అండి. ఒక 5 to 10 మినిట్స్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించినప్పుడు మీరేం చేయాలంటే, ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ పేమెంట్ అమౌంట్ అడుగుతుంది. మీరు ఏదైతే అమౌంట్ పంపించారో అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సో ఇక్కడ వ్యాలెట్లో ఉందా అమౌంట్, లేదా అవైలబుల్ బ్యాలెన్స్లో ఉందా అమౌంట్ అనేది చూసుకొని, వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి వ్యాలెట్ మీద టిక్ చేయాలి. సో వ్యాలెట్ మీద టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అనేది నొక్కారనుకోండి, సో మీకు అమౌంట్ అనేది కట్ అవుతుంది. అమౌంట్ కట్ అయ్యి ఇక్కడ కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. ఆ కాయిన్స్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుందండి. సో ఇక్కడ మనకు చూపిస్తుంది కాయిన్స్. సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కాయిన్స్ అనేది పర్చేజ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో 1కి 2 సార్లు ఆలోచించుకొని, సో మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. గూగుల్ మ్యాప్తో సహా, లొకేషన్తో సహా ఉంటుందండి. మీరు వీలైతే ఆఫీస్ విజిట్ చేసి, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడ వాళ్ళందరితో మాట్లాడి ఓకే అనుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి. ఓకేనా. థ్యాంక్ యూ.